సో గాయ్స్ మనం ఇప్పుడు ఎక్కడికి బయలుదేరామంటే ఎవరిదో పెద్ద బిజినెస్ మ్యాన్ డాగ్ అయితే గనక తప్పుకుపోయిందంట. కానీ నాకు తెలిసినంత వరకు బిజినెస్ మ్యాన్ అంటున్నారు కాబట్టి ఎవరో కావాలనే ప్లాన్ గా కిడ్నాప్ చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. ఇంతకీ మనం అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ తెలీదు. ఎందుకన్నా మంచిది మనకి సాయంగా మన చాప్ గానీ తీసుకువెళ్తే బాగుంటుంది. రే చాప్, ఒకసారి ఎలా నీతో మాట్లాడాల్సిన పని ఉంది. రే చాప్, నాకు సహాయం చేస్తావా? అంటే ఎవరిదో బిజినెస్ మ్యాన్ డాగ్ తప్పుకుపోయిందంట. నాకు తెలిసినంత వరకు దాన్ని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. లేకపోతే ఎలా తప్పుకుపోతుంది చెప్పు ఒక మాట. అరే, నువ్వు నాతో పాటు వచ్చి నువ్వు వాసన పసిగట్టడంలో ముందుంటావు కదా, దయచేసి నాకు సహాయం చేయరా. సాయిమా చేస్తానులే గాని ఎందుకని నాకేమిస్తావు? వచ్చిన తర్వాత మళ్ళీ నాకు చికెన్ లెగ్ పీస్ కొనలేదనుకో ఈ చాప్ గడ అవుతాడు లెక్కిస్తా. నువ్వు ముందే చెప్పు, నేను అడిగింది ఇస్తానంటేనే ఈ చాప్ గడు నీతో వస్తాడా అంటే ఇస్తావా? అలా అయితే పదమరా, చికెన్ లెగ్ పీస్ ఇస్తానన్నాక నేను ఆగుతానా? ఆడు ఎవడైనా సరే వాడి వాసన పసిగట్టి మరి వెళ్ళి ఈ చాపు గడు కొరికేస్తాడు. చికెన్ లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్ ఎల్లికితిగడు మనకి ఈరోజు చికెన్ లెగ్ పీస్ ఇస్తానన్నాడు. వచ్చిన తర్వాత నేను ఒక్కనే చికెన్ చికెన్ ఒరే నేను మళ్ళీ చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ వర్క్ ఎక్కువ ఉందనుకో నాకు KFC కూడా ఇవ్వాల్సి వస్తుందిరా, చెప్తున్నాను చూసుకో. ఒకవేళ నువ్వు గనక వర్క్ ఎక్కువ అయిపోయాక నాకు KFC ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్ళి కేసేస్తాను. నువ్వేమీ అంతా శ్రమ పడాల్సిన అవసరం లేదు. నువ్వు అడిగినట్టే KFC కొనేసిస్తాను, ఒకవేళ అక్కడ నీకు నిజంగానే వర్క్ ఎక్కువగా ఉంటే. అర్థమవుతుందా? ఓకే, కానీ మనం వాళ్ళని ఖచ్చితంగా వెతికి పట్టుకోవాలి. నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ప్లానింగ్ మీద ఆ డాగ్ ని కిడ్నాప్ చేసి ఉంటారనేసి అనుకుంటున్నాను. ఒకవేళ అది తప్పుకుపోయినట్టయితే వెతికినప్పుడు దొరికేస్తుంది. దాన్ని ఎవరో కిడ్నాప్ చేశారు కాబట్టి ఎంత వెతికినా సరే దొరకలేదు. ఓకే, మనమైతే ఆ బిజినెస్ మ్యాన్ కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇదే ఆ బిజినెస్ మ్యాన్ కంపెనీ అనమాట. ఓకే, మనమైతే కార్ పక్కన పార్క్ చేసుకొని ఎవరన్నా వచ్చే వరకు వెయిట్ చేద్దాం. వీళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కాబట్టి మనం వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయరు, వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. అయినా మనం ఈ డీల్ చేస్తే మనం బస్సులు కొనుక్కోవడానికి కొద్దిగా డబ్బులు పోగైతాయి. మీ ఎవ్వరికీ తెలియదు కదా. ఎందుకు నేను ఈ డీల్ని ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? ఇది చాలా పెద్ద కంపెనీ. వీళ్ళు ఖచ్చితంగా తలుచుకుంటే మనకి సహాయం చేయగలరు. చూడండి ఎంత పెద్ద కంపెనీ ఉందో చూసారా? ఇది ఒక పెద్ద బిజినెస్ సెంటర్ అన్నమాట. అందుకోసమనేసి వీళ్ళకి సహాయం చేయడానికి నేను వచ్చాను. మీ అందరికీ చూపిస్తున్నాను, చూడండి ఎంత పెద్ద కంపెనీ ఇది. మన లాస్ శాంటోస్ లోనే అత్యంత పెద్దయిన కంపెనీలో ఇది కూడా ఒకటి. చెప్తున్నాను కదా, నిజంగా ఇతను మనకి సహాయం చేస్తాడు. గాయస్, మీ ఎవ్వరికీ తెలియదు, నేను చాలా రోజుల నుంచి కొన్ని బస్సులను కొనేసి ఒక మంచి ట్రావెల్ కంపెనీ పెడదామని చూస్తున్నాను. అంటే మంచిగా బస్ ట్రావెల్ కంపెనీ అయితే మన కాళ్ళ మీద మనమే బ్రతకచ్చు కదా. కానీ మనకి డబ్బులు సరిగ్గా ఉండడం లేదు. ఓకే, ఒకవేళ నిజంగా వీళ్ళ డాగ్ని గనక మనం కనిపెట్టామంటే 100కి 100% ఇతను మనకి సహాయం చేస్తాడు. ఓకే, ఇతను ఎంత ఇస్తాడనేది మనకి తెలియదు. ఒకసారి వీళ్ళని అడిగి చూద్దాం ఎంతసేపట్లో వస్తారో. సార్, మేడం, మీ బాస్ ఎంతసేపట్లో వస్తారు? మిమ్మల్ని మేడం అడిగేది. ఓయ్, అల్లిపోతున్నారేంటి? అయ్యో, మిమ్మల్ని ఏమన్నా నన్ను చూసి పరిగెట్టేస్తున్నారు. ఏంట్రా చాప్, వీళ్ళని వీళ్ళ సార్ ఎప్పుడు వస్తారని అడిగితే నన్ను చూసి భయపడి పారిపోతున్నారు వీళ్ళు. పారిపోరేంట్రా? లేదంటే నువ్వు చేసింది ఏంటి? నువ్వేమో వెళ్ళి ఆ బట్టలు లేకుండా కడ్బనెలో షార్ట్ వేసుకుని వచ్చేస్తావు. నీ అవతారం చూసి ఎవడైనా సరే భయపడతాడు. ఇది మరీ బాగుంది. నేను బట్టలు వేసుకోకపోతే ప్రాబ్లం గా నేను బట్టలు వేసుకున్నాను కదరా. షార్ట్ ఉంది, పైన కడ్బన్ అని కూడా ఉంది. నాకు ఇలాగే కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మన లాస్ శాంటోస్ లో ప్రస్తుతానికి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫుల్ గా బట్టలు వేసుకుని తిరిగితే మొత్తం అంతా ఒక్క పెట్టేస్తుంది. అందుకే నేను ఇలాగే ఉంటాను. అయినా ఎవరి కోసమని నేను నా కడ్బనేని మార్చాను రా. సరే సరే, అక్కడ చూడేదిగో కారు వచ్చేస్తుంది. ఆయన అనుకుంటా బిజినెస్ మ్యాన్, ఒకసారి మాట్లాడా. నీకెరా చెప్పేదా? ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు అనుకోరా లిఖితో, మళ్ళీ బయటికి రారు. ఆయన కదా నేను రమ్మన్నారని చెప్పు. పిలవరా మరి, చూస్తావేట? సార్ ఒకసారి ఎలా రారా? ఓకే, వచ్చారు. సార్, మీతో మాట్లాడాలి, ఒక్క నిమిషం. అదే మార్నింగ్ ఫోన్ చేశారు కదా, మీ డాగ్ కనబడడం లేదు, రెస్క్యూ చేయాలనేసి. అదే సార్, నా పేరు లిఖిత్, రెస్క్యూ చేయడానికి కోసమే వచ్చాను. ఒకసారి మీరు నాకు డీటెయిల్ గా అసలు మీ డాగ్ ఏమైంది, ఎలా పోయింది అనేది చెప్తారా? చెప్తారు. నేను సాయంకాలం ఎప్పుడు వెళ్ళినట్టే ఇంటికి వెళ్ళాను. తీరా చూస్తే ఇంట్లో వాళ్ళందరూ ఒకసారిగా కంగారు పడుతున్నారు. అరే, ఇంతకీ ఏమైందనేసి నాకు అర్థం కాలేదు.
కాసేపు అయిన తర్వాత తెలిసింది ఏంటంటే మా ఇంట్లో ఉన్న నా స్నూపీ కనబడడం లేదు. దానికి మా ఇంట్లో వాళ్ళు ముద్దుగా స్వీటీ అనేసి పేరు కూడా పెట్టుకున్నారు. కానీ నేను దాన్ని స్నూపీ అనే పిలుస్తాను. నువ్వు గనక దాన్ని కనబడినప్పుడు స్నూపీ అని గాని స్వీటీ అని గాని పిలిస్తే ఖచ్చితంగా అది పలుకుతుంది. సరే, అలా నేను బయటకు వచ్చి దానికోసం చాలా వైపులు వెతికాను. కానీ అది ఎక్కడా కనబడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో తెలియడం లేదు. నాకు ఆ డాగ్ అంటే చాలా ఇష్టం. అది నేను ఎంతో ప్రేమగా పెంచుకున్న డాగ్. నాకంటూ ఎవ్వరూ లేరనేసి ఆ ఒక్క డాగ్తోనే ఇన్ని రోజులు బ్రతుకుతున్నాను. కానీ ఇంట్లో వాళ్ళందరూ దాన్ని సరిగ్గా చూసుకోకుండా రోడ్డు మీదకి వదిలేశారు. వాళ్ళ వల్లే ఈ డాగ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. నాకు ఎందుకో నువ్వు కనిపెట్టగలవు నమ్మకం వచ్చి నీకు ఫోన్ చేశా. ఓకే సార్, మీరు చెప్పినవన్నీ చూస్తుంటే నాకు ఎందుకో మీ డాగ్ తప్పుకుపోయి ఉండదని అనుకుంటున్నాను. మీకు మీ డాగ్ అంటే చాలా ప్రేమ కాబట్టి ఎవరో దీన్ని దొంగతనం చేసుంటారు. ఓకే, మీరు కంగారు పడకండి. ఎలాగన్నా మీ డాగ్ ని వెతుకుతాను నేను. 100% సార్, ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇలా నన్ను స్నూపీ దొరికేయాలి. రే చాప్, నాకు అదంతా చూస్తుంటే ఎందుకో ఎవరో పగడ్బందీగా ప్లాన్ చేశారేమో అనిపిస్తుందిరా చాప్. మరేంటంటే యాక్చువల్గా ఇంత గారభంగా చూసుకున్న డాగ్ ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదు. నేనే నేను సరిగ్గా చూసుకోను, నువ్వే ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటావు. అలాంటిది అంత బంగారంలా చూసుకున్న డాగ్ ఎలా వెళ్ళిపోతుంది? ఇది ఖచ్చితంగా మన లాస్ శాంటోస్ లో ఉన్న గుండాలు ఎవరో చేసిన పన్నాగమేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి బిజినెస్ మెన్ డాగ్స్ ని కిడ్నాప్ చేస్తే చాలా డబ్బులు వస్తాయనేసి ఆశపడతారు. వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఆ డాగ్ ని చంపేస్తాను డబ్బులు ఇవ్వకపోతే అనేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ డాగ్ ని తిరిగిస్తారు. ఓకే, నేను అనుకోవడం అయితే అదే అనుకుంటున్నాను. నాకు అలా కిడ్నాప్ చేసే కొన్ని ప్లేసులు తెలుసు. లాస్ట్ టైం నేను కొన్ని రెస్క్యూ చేశాను కదా, అక్కడికి వెళ్ళి మనం ఒకసారి పరిశీలిద్దాము. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే గనక కొన్ని ప్లేసులకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. నాకు మొత్తానికి ఒకడి మీద అయితే బాగా ఎక్కువ డౌట్ ఉంది. వాడు ఎవడంటే సైదులు. ఆ సైదులు గాడు ఎంత చెత్తగాడంటే నిజం చెప్తున్నాను కదా, వాడు చాలా డాగ్స్ ని అలాగే కిడ్నాప్ చేసి చాలా మందిని బెదిరించేవాడు. అలాంటి వాడికైతే మనం అసలు వదలకూడదు. కానీ వాడిని ఎదిరించేద్దామో మన లాస్ శాంటోస్ లో ఎవ్వరికీ లేదు. వాడంటేనే చాలా మంది భయపడిపోతారు. ఎందుకంటే వాడి దగ్గర వెపన్స్ ఉంటాయి. గన్స్ అలాగా ఉండడం వల్ల మొత్తం ఎవ్వరు వాడి దగ్గరికి వెళ్ళి నోరు ఇప్పి మాట్లాడడానికి కూడా ట్రై చేయరు. కానీ ఒకవేళ నిజంగా ఈ డాగ్ గనక సైదుల గడి దగ్గర ఉంటే మనం ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. చాప్, నువ్వే నాకు సహాయం చేయాలరా. ఓకే గాయ్స్, మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ సైదులు గడి ఉండే ఏరియా అయితే ఇదే. వాడి ప్లేస్ కూడా ఇక్కడే ఉంటుంది, రైట్ సైడ్ లో. ఒక గ్యారేజ్ లో అయితే గనక వాడు ఉంటాడు. ఓకే గాయ్స్, మనమైతే గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి అక్కడ రైట్ సైడ్ లో కనబడుతుంది కదా, అదే సైదులు గడి గ్యారేజ్ అనమాట. ఒకవేళ వాడు గనక నన్ను చూస్తే, ఒకవేళ వాడి దగ్గర డాగ్ ఉంటే గనక వాడు మళ్ళీ తీసుకువెళ్ళి వేరే చోట దాచేస్తాడు. ఓకే, మనల్ని చూడకూడదు వాడు. అదిగోండి అక్కడే ఉన్నాడు సైదులు గడి అయితే గనక. డాగ్ ఏమన్నా ఉందా ఇక్కడ? కనబడడం లేదు. అరే చాప్, నాకు ఎందుకో వీడి దగ్గరే ఉందేమో అనిపిస్తుంది. వాడి చేతిలో గన్ను కూడా ఉందిరా. నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఓ, ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. మళ్ళీ వీడికి డౌట్ వచ్చేస్తుంది. ఓకే, మనం మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి ట్రై చేద్దాం. ఆగు. ఇక్కడి నుంచి అవుతురా, ఆ పైన ఫెన్సింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఎక్కాలంటే కష్టం రా లిఖితో. నా మాట వినో, నేను చెప్పినట్టు చేయి. నన్ను గనక అక్కడికి వదిలావంటే వాళ్ళందరినీ కరిచేస్తాను. నువ్వు కరిచేస్తానంటున్నావు, బానే ఉంది. ఒకవేళ వాళ్ళ దగ్గర గనక స్నూపీ లేదంటే గనక అప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అబ్బా, తగిలేసిందయ్యా బుర్రకి. ఇక్కడ ఫెన్స్ ఉండడం వల్ల దీని మీదకి ఎక్కడ వెతే చాలా కష్టం, కుదరదు. మనం మరొక దారి అయితే గనక వెతకాల్సి ఉంటుంది. చాప్, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్నూపీ ఉందో లేదో చూడాలి కదా. అక్కడ ఒకవేళ స్నూపీ లేదంటే నువ్వు చేసిన యుద్ధం దేనికి? మొత్తం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ ఆ సైదులు గడి మనల్ని ఫైండ్ అవుట్ కూడా చేసేస్తాడు. ఓకే గాయ్స్, ఆలోచించక నాకైతే మాత్రం ఒక మంచి ఐడియా వచ్చింది. ఇదిగోండి, ఇక్కడి నుంచి గనక చూసినట్టయితే అక్కడ అసలు ఎవరెవరు ఉన్నదని అయితే గనక క్లారిటీగా కనబడుతుంది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. గాయ్స్, అక్కడ చూడండి ఒకసారి. నాకు ఎందుకో అక్కడ స్నూఫీ ఉన్నట్టుకుందనిపిస్తుంది. ఏ చాప్, ఇదిగోరా, నిజంగానే స్నూఫీ ఇక్కడే ఉంది. అతను చెప్పినట్టుగానే వెనకతల బొచ్చుండదు, ఎదరు బొచ్చుంటుంది, తోక మీద బొచ్చుంటుంది అని చెప్పాడు కదా. అరే ఇదిగోరా, సైదులు గడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇదిగోండి, వీడే సైదులు.
చూసారా ఈ డాగ్ ని కిడ్నాప్ చేసి గెన్న పట్టుకొని ఎవడు వస్తే వాడిని ఫైర్ చేద్దామనేసి ఎలా నుంచున్నాడు. ఓకే, వీడు వేరే వాళ్ళతో కూడా డీలింగ్ మాట్లాడుకుంటున్నాడు. వీళ్ళందరూ కలిపి వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేద్దామనేసి ప్లాన్ వేశారన్నమాట. ఓకే, మనం ఎలా అయినా సరే వీళ్ళు వేసిన ప్లాన్ అస్సలు అవ్వకూడదురా. కానీ నేను చెప్పాను కదా ఖచ్చితంగా ఇది సైదులు గడి పనే అనేసి. రే చాప్ కనిపించిందా? ఇప్పుడు నువ్వే తనని ఏదో ఒక రెస్క్యూ చేయాలి. ఆ స్నూఫీని ఎలా అయినా సరే నువ్వు కాపాడాలరా. నేనైతే గనక నీకు ఐడియా ఇస్తాను, ఆ ఐడియా బట్టి పాటించు, సరిపోతుంది. ఓకే గాయస్, మనం ఫస్ట్ అయితే కిందకి వెళ్ళిన తర్వాత మన చాప్ గడికి అసలు ఏం చేయాలన్నది క్లారిటీగా చెప్దాము. రే చాప్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వైతే గనక ఫస్ట్ సైదర్ గడి మీద అటాక్ చేయాలి. ఎందుకంటే వాడి దగ్గరే గన్ ఉంది కాబట్టి నువ్వు ముందుగా వెళ్ళి వాడిని అటాక్ చేస్తేనే మిగతా వాళ్ళందరూ సైలెంట్ అవుతారు. ఓకే, కానీ మన చాప్ గడికి ఏమీ కాకూడదనేసి ఆ భగవంతుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమీ కాకూడదు. ఓకే, చూడండి ఎంతమంది ఉన్నారో. రే చాప్, సుమారుగా అక్కడ 6 ఉన్నారు. కానీ నువ్వు వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థం అవుతుందా? ఏ మాత్రం తేడా అయినా సరే అక్కడి నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోవు. అలా పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఏదో ఒకలా బయటపడు. నేను తర్వాత వచ్చి నేను తీసుకువెళ్తాను. ఓకే, నువ్వైతే మాత్రం ముందుగా వెళ్ళి ఆ సైదుల గడి మీద అటాక్ చేయాలి. నువ్వేం కంగారు పడక, ఈ చాప్ గడి ఉన్నాడు కదరా లిఖిత్తో, నేడు చూసుకుంటాడు. ఎలా అయినా సరే సైదుల గడిని ముందు కొరికేస్తాను. ఆవిడ మిగతా వాళ్ళందరూ భయపడి పారిపోతారు. చాప్ గడి వస్తున్నాడు, కాసుకుర్ర సైదులో. చాప్ అంటే ఈడరా వస్తున్నాడు, రెడీగా ఉండండ్రా. వచ్చేసాడు. వీళ్ళు ఎవ్వరికి డౌట్ రాకూడదు. సైదుల గడి మీద ముందుగా అటాక్ చేయమన్నాడు. అరే ఇక్కడ చూస్తేనేమో 8 మంది ఉండారు. అరే సైదుల గడి మీద చెయ్యాలి. సైదులు దొరకవు అయిపోయాడు. ఇప్పుడు చేస్తాను చూడండి వీడి మీద అటాక్. అయిపోయారు సైదులో. ఎట్రా నువ్వు మాకు లాంటి కుక్కల్నే నువ్వు తీసుకువెళ్ళిపోతావా? అరే అయ్యా, తన్నవుతున్నాడు ఈడు ఎవడో. అరే అయిపోయా, నిన్ను కూడా వదల్లో. ఆ నీ ముక్క లాగేయాలి. అది ఏంట్రా గుండు, నన్ను తన్నుతున్నావు. ఈ చాప్ గడంటే ఏంటో మీకు చూపిస్తాడు చూడు. ఎప్పుడైనా సరే పరిగెట్టుకుని వచ్చి పులిలా పంజా వేసడం చూసావా? ఈ చాప్ గడి విసురుతున్నాడు చూడండిరా. అది గుండు గడికి ఉంటది చూడండి బాబు. అది అయిపోయాడు. ఇంకా ఇద్దరున్నారు. ఎవరు రాయుడు వెనక తన్నుతున్నాడు. దమ్ముంటే చాపు గడితో ఎదరు నుంచి పోటీ చేయరా. ఈ చాపు గడి పళ్ళు ఎంత షార్ప్ గా ఉంటాయో తెలుసా? అయ్యా, మళ్ళీ ఈడెవడో. ఒరే మీరు అందరూ వెనకాతల నుంచి అటాక్ చేయడమే గాని ముందు నుంచి ఒక్కడు కూడా రాడేంట్రా. నువ్వే నీకేం బాధ లేదో. ఈ చాపు గడి వచ్చేసాడు, ఎల్లందరూ అంటూ తేల్చేస్తాడు. అదే చాపు గడు గెలిచాడు. స్నూఫీ, నిన్ను తీసుకెళ్లడం కోసమే వచ్చాను. పద మనం బేగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. పద, నిన్ను తీసుకువెళ్ళి మళ్ళీ మీ నాన్నగారికి కప్పు చెప్పేస్తాను. ఒరే లిఖితో, అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఒరే పద మనం బేగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా. మళ్ళీ ఆ సైదులుగా లెగుతాడు. ఏ చాప్, ఏంటాను చెప్పేది? ఓరి దేవుడో, ఇప్పుడే కదరా ఎల్లో, ఈలోగా మొత్తం అందరినీ కొరికేసావా? అయ్యో, వీడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. వీడికి ఒక KFC కాదు, మనం 10 KFC ఇచ్చినా సరే వీడు చేసిన పనికైతే మాత్రం తక్కువే. నిజంగా చూడండి, ఒక డాగ్ ని కాపాడడం కోసం వాడు ఎంత మందిని కొరికేశాడో. ఓకే రండి ఫాస్ట్ గా బయలుదేరాలి ఇక్కడి నుంచి. ఓకే గాయస్, ఫైనల్ గా చూడండి, మన చాప్ గడు ఒక్కొక్కడికి నరకం చూపించాడు. అరే చాప్, నువ్వైతే మాత్రం వదర కొట్టేశావురా. ఈ రోజు వీడియోలో నువ్వేరా కింగ్, సూపర్ స్టార్. ఓకే, నిజంగా మన చాప్ గడు అయితే చాలా కష్టపడ్డాడు. వీడి కష్టానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఫలితం దొరకాలి. అమ్మయ్యా. రే చాప్, నువ్వు నీ KFC కోసం నా లైఫ్ ని నిలబెట్టావు. ఇప్పుడు అతనికి ఫోన్ చేసి వాళ్ళ డాగ్ దొరికేసిందనేసి చెప్పొచ్చు. ఎస్. ఓకే, అతనికి కాల్ చేద్దాం, ఆగండి. అయ్యో, కాల్ చేస్తుంటే ఈ కార్లన్నీ అడ్డొచ్చేస్తాయే. ఇదిగో, నువ్వైతే మాత్రం అలాగే కూర్చోయే స్నూపీ. హలో సార్, మీ డాగ్ దొరికేసింది. తీసుకొస్తున్నాను, ఫాస్ట్ గా మీరు కిందకు వచ్చేసేయండి. వచ్చేస్తున్నాను సార్, 2 నిమిషాల్లో మీ ముందుంటా. ఓకే, పదండి వెళ్దాం. నిజంగా నువ్వు వచ్చేసిన దానికి నీకు ఎంత ఇచ్చినా సరే తక్కువే. నేను అసలు ఊహించలేదు
ఆ సైదులు గడి ఎలా చేస్తాడనేసి. నిజంగా నీకు ఇంకా నన్ను ఎంతో ఇష్టమైన స్నూపిని కాపాడినందుకు ఈ చాప్ కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ లిఖిత్, థ్యాంక్ యూ సో మచ్ చాప్. నీకు 10 KFCలు పంపిస్తాను, నువ్వు ఒక్కడివే తినాలి, అర్థమవుతుందా? ఓకే, ఇంతకీ నీకేం కావాలో చెప్పలేదు. ఎంతో కష్టపడి నా స్నూఫీని కాపాడావు లిఖిత్, నీకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధం. మీరు చెప్పారు కదనేసి నేను ఎంతన్నా అడగచ్చు, 5 కోట్లు 10 కోట్లు అడగచ్చు. కానీ సార్ నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఎప్పటి నుంచో నా కాళ్ళ మీద నేను బ్రతకాలనేసి నాకు చాలా ఆశ. అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేసి బస్సులు పెట్టుకొని మంచిగా ట్రావెల్స్కి తిప్పుకుందాం అనేసి నాకు ఎప్పటి నుంచో కళ. ఆ కళ కలగానే మిగిలిపోతుంది. దయచేసి మీరు ఒక 2 బస్సుల్ని స్పాన్సర్ చేయగలరా ప్లీజ్ సార్? మీరు ఒకవేళ నిజంగా 2 బస్సుల్ని స్పాన్సర్ చేస్తే నేను టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకొని లాస్ శాంటోస్లో ఒక మంచి బిజినెస్ చేసుకుంటాను. నిజంగా సూపర్. డబ్బులు అడుగుతావేమో అనుకున్నాను, నువ్వు బస్సును అడిగావా? ఓకే, నీకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా సరే సహాయం చేయడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అలాగే నీకు సాయం చేస్తాను. రేపు పొద్దునలోగా 2 బస్సులు వచ్చి మీ ఇంటి ముందుంటా, నేను మాటిస్తున్నాను కదా, నువ్వు ఇంకా భయపడకుండా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ లిఖిత్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాప్ ఇదంతా నీ వల్లేరా. నువ్వే కనుక లేకపోతే వాళ్ళు ఎవరిని నేను ఎదిరించలేకపోయేవాడిని. నువ్వు ఉండడం వల్ల ధైర్యంగా ఈ రోజు వెళ్ళి పోరాటం చేసి నువ్వు KFCలు గెలుచుకున్నావు. అదే కాకుండా నేను బస్సులు కూడా రప్పించుకోగలిగాను. నిజంగా నా కళ అయితే మాత్రం ఈ రోజు నెరవేరబోతుందంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని సించాన్తో షేర్ చేయాలి. రే సించాన్, ఫాస్ట్ గా రా, నీతో అర్జెంట్ గా ఒక విషయం కోసం మాట్లాడాలి. రా రా రా, వచ్చి ఫాస్ట్ గా ఎక్కు. అరే మన చాప్ గాడి ఈ రోజు ఆదర కొట్టేశాడు రా. సించాన్, నీకైతే మాత్రం ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? మార్నింగ్ నువ్వు స్కూల్కి వెళ్ళిపోగానే వెంటనే నాకు కాల్ వచ్చింది. ఎవరిదో డాగు కనబడడం లేదు, రెస్క్యూ చేయాలనేసి. అరే రెస్క్యూయే కదా, చేసేద్దామని చెప్పేసి వెళ్తున్నప్పుడు నాకు ఎందుకు అనిపించింది, అరే పెద్ద బిజినెస్ మ్యాన్ అంటున్నారు కదా, ఎవరో కావాలనే చేసుంటారేమో అనేసి మన చాప్ గాని తీసుకువెళ్ళిన నాతో పాటు తోడుగా. ఇంతకీ ఏవైందో తెలుసా? మన చాప్ గాడు ఆ కుక్కని ఫైండ్ అవుట్ చేసి అదే కాకుండా అక్కడున్న వాళ్ళందరినీ కరిచేసి దాన్ని రెస్క్యూ చేసి కాపాడాడు. నిజంగా నాకు చాలా ఆనందం వేసిందిరా. ఎందుకంటే ఒక డాగ్ ని కాపాడడానికి మరొక డాగ్ వెళ్ళిందంటే సూపర్ కదా. ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనా సించాన్? ఆ బిజినెస్ మ్యాన్ అయితే గనక మనం ఎప్పటి నుంచో పెడదాం అనుకున్న ట్రావెల్స్ కి 2 బస్సులను అయితే పంపిస్తానన్నారా. అదే ఆనందకరమైన విషయం. అదే కాదు, మన జాబ్ గాడు KFC కూడా గెలుచుకున్నాడు రా. ఏంటి లిఖిత్ మామను అంటుంది? మనకి 2 బస్సులు రాబోతున్నాయా? నేను పొద్దున్న వెళ్లి సాయంకాలం వచ్చేలోగా ఎంత మ్యాటర్ జరిగిపోయిందా? నిజంగా మన చాప్ గాడు కాపాడేశాడా? నేను ఎప్పుడు వీడు దొక్క దద్దమ్మేమో అనుకున్నాను తప్పించి వీళ్ళ ఎంత టాలెంట్ ఉందనేసి నేను ఇప్పుడు దాకా ఎప్పుడు గమనించలే లేదు. నిజంగా మన చాప్ గాడు సూపర్ కదా. సూపర్ రా చాప్, సూపర్. నువ్వైతే మాత్రం వదలు కొట్టేశావు. కానీ రేపు మనకి బస్సులు వస్తున్నాయంటేనే నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అయితే రేపు నేను కూడా స్కూల్ మానేసి అంచెక్క బస్సులు తిరగచ్చంటావా? ఏంటి మానేమంటావా? సూపర్. లిఖిత్ మామ ఏంటో ఈ మధ్యన బాగా మంచివాడైపోతున్నాడు. అదే కాకుండా మన చాప్ గడికి లైఫ్ టైం ఫ్రీ KFC అంట. అవునరా, మన చాప్ గడికి లైఫ్ టైం ఫ్రీ KFC అనేసి అతను చెప్పారు. ఫస్ట్ 10 KFCలు అన్నారు. కానీ వీడు చేసిన దానికి చూసి ఇలాంటి వాడు మన లాస్ శాంటోస్ లో ఉంటే ఇంకా ఎన్నో డాగులను రెస్క్యూ చేయొచ్చు అనేసి వీడికి కావలసినప్పుడల్లా KFCని ఫ్రీగా తీసుకోమని చెప్పాడు. అందులో ఏం కావాలన్నా సరే మన చాప్ గడికి ఫ్రీయే. ఇంకా అది అంత మంచి క్రెడిట్ కొడేశాడు. అబ్బా తెల్లారిపోయిందా? ఈరోజు బస్సులు వచ్చేస్తాయి. అయ్యో అసలు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఓ టైం చూడండి 5:18 అయితే అయిపోయింది. నేను ఇప్పుడు దాకా ఇంత బేగా లేగడం ఎప్పుడు జరగలేదు. ఈ రోజు బస్సులు వస్తున్నాయి కదా, నిద్రే పట్టలేదు. రే చాప్ నా మాట వినరే. వెళ్ళిపోతున్నాడు. అయ్యో వీడు నా మాట ఎప్పుడు విన్నాడు గనక మనం స్నానం చేద్దాం. అది ఓకే గాయ్స్, మనం ఫాస్ట్ గా స్నానం చేసి బట్టలు మార్చుకుందాం. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. కానీ నేను ఎప్పటి నుంచో దాచుకున్న డ్రెస్ అయితే మాత్రం ఒకటి ఉంది. అదేంటంటే నేను ఎప్పుడన్నా సరే ట్రావెల్స్ పెడితే దీనికంటూ ఒక యూనిఫామ్ అని అనుకున్నాను. ఆ యూనిఫామ్ ని ఇప్పుడు వేయబోతున్నాను చూడండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ నేను చెప్పిన యూనిఫామ్ అయితే మాత్రం ఇదే. చూసారా ఎలా ఉందో? ఓకే, ఇంకా బేగా పైకి వెళ్ళి మన సించాన్ని కూడా లేపుతాం. ఎందుకంటే ఇంకొద్దిసేపట్లో మన బస్సులు కూడా రాబోతున్నాయి కదా. మన సించాన్ని లేపి రెడీ అవ్వమని చెప్పాలి. ఈలోగా మన ఫ్రెండ్స్ని కూడా పిలిస్తే బాగుంటుంది. వాళ్ళందరూ మన బస్సుని చూస్తారు.
రే సించాన్ లెగు లెగు, ఏంటి ఎంత మొత్తం నిద్ర ఈ రోజు కూడా? లెగరా, నీకే చెప్పేది. అయ్యో పడుకోనివ్వకుండా ఏంటి పొద్దున్న ఈ గాలు నాకు. అయ్యో నువ్వు లెగిచిపోయావనేసి అందరూ లెగిచిపోవాలనుందా లిఖిత్ మామ? ఎందుకు మరి ఇంతలా ప్రవర్తిస్తున్నావు? ఒకవేళ నేను లెగకపోతే బస్సులు గనక ఆగిపోతాయా? ఎందుకనేసి ఇంత పొద్దున వేళ లేపేశావు? ఇంకొద్దిసేపు పడుకొని ఉంటే గనక సించాన్ గడి కళ మొత్తం కంప్లీట్ అయిపోయేది. నేను ఒక సూపర్ మ్యాన్ అయిపోయినట్టు కళ వచ్చింది, ఈలోగా లేపేశావు. ఇప్పుడు నీ కళల కోసం నేను డిస్టర్బ్ చేశాననేసి ఇప్పుడు నా మీద గొడవడుతున్నావు. ఈ రోజు 2 బస్సులు వస్తున్నాయిరా మనకి, దానివల్ల నాకు నిద్రే పట్టలేదు. అయినా నాకు కదా వచ్చేది, నీకు కాదు కదా. వేరువేరుగా చూస్తున్నావు కాబట్టి నువ్వు లెగలేదు కనీసం. సరే, నేను మైకేల్ దగ్గరికి డోరిమన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వాళ్ళు వచ్చినట్టయితే కనుక వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈలోగా మన బస్సులు వచ్చేస్తే ఆ బస్సులను కూడా జాగ్రత్తగా చూసుకోరా. ఓకే, ఇప్పుడు మనమైతే గనక మన ఫ్రెండ్స్ లో లెస్టర్ ని, మైకేల్ ని, ఇంకా డోరిమోన్ అయితే గనక పిలవాల్సి ఉంటుంది. డోరిమోన్ అయితే గనక మన సించాన్ స్నేహితుడు, ఇంకా ట్రవరు, సిమియోన్ అయితే గనక ఊర్లో లేరు. అందుకోసమే వీళ్ళను మాత్రమే పిలుస్తున్నాను. ఫస్ట్ డోరిమోన్ పిలిచి తర్వాత మైకేల్ దగ్గరికి వెళ్ళి తర్వాత లెస్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. అబ్ది అలాగా. అమ్మయ్యా, ఫైనల్ గా నా స్నేహితులందరినీ పిలిచేశాను. వాళ్ళు కొద్దిసేపట్లో అయితే గనక మన ఇంటి దగ్గరికి వచ్చేస్తారు. టైం చూస్తేనేమో 8:30 అయిపోతుంది, బస్సులేమో ఇంకా రాలేదు. ఓకే, ఎంతసేపట్లో వస్తాయో ఏంటో. ఇంతకీ మన సించాన్ లెగిచాడా లేగలేదో? ఓకే గాయస్, మనం కాసేపు అయితే వెయిట్ చేద్దాము. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే గనక వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ బస్సులు వస్తే గనక ఇక్కడ కార్ అది అడ్డుగా ఉంటుంది కాబట్టి మనమైతే గనక కార్ని తీసుకెళ్లి పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని అయితే గనక కొద్దిగా పక్కకైతే గనక పార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ పార్క్ చేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఈ బైక్ పక్కన ఖాళీ ఉంది కదా, ఎగ్జాక్ట్ గా ఇక్కడ తగలకుండా పార్క్ చేస్తే ఓకే. ఇప్పుడు అక్కడ బస్సులు పెట్టుకున్నా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే గాయస్, ఇక బస్సులు వచ్చిన తర్వాత కలుసుకుందాం. అంతవరకు నేను చిన్న పని చేయాలి, అది చేసేస్తాను. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే 2 బస్సుల్ని పంపించాను. ఎలా ఉన్నాయి బస్సులు, నచ్చినాయా? ఒక బస్సు అయితే మాత్రం ప్రీమియం బస్సు, అండ్ అలాగే ఇంకొక బస్సు వచ్చేసి ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే బస్సు. రాత్రంతా వెతికి వెతికి చూస్తే ది మోస్ట్ లగ్జరియస్ బస్సుల్లో అదొక్క బస్సే ఉంది. దానిని ప్రైవేట్ యూసేజ్కి వాడుకుంటావో లేకపోతే రెంట్లు కొద్దిగా ఎక్కువయ్యి తిప్పుతావో నీ ఇష్టం. కానీ దాంట్లో కావలసిన సౌకర్యాలన్నీ దొరుకుతాయి. ఒక ఇంట్లో ఏవేవైతే ఉంటాయో ఆ బస్సులో మొత్తం అన్ని దొరుకుతాయి లిఖిత్. అదే కాకుండా ఇంకొక బస్సు అయితే గనక సిట్టింగ్. ఒకవేళ ఎక్కువ మంది ట్రావెల్ చేయాలనుకుంటే ట్రావెల్ చేయొచ్చు. పైన సీట్స్ ఉంటాయి, కింద సీట్స్ ఉంటాయి. చూసావా ఎంత మందికి ట్రావెల్ చేయడానికి ఒక బస్సు ఉందో? కాబట్టి నువ్వు ఆలోచించుకో. ఈ ట్రావెల్స్ లో నువ్వు విజయవంతం అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నువ్వు చేసిన సాయం కోసం నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకు నచ్చినయా లేదా బస్సులు? నచ్చినయా అంటారేంటి సార్? ఇంత బాగుంటే మీరు ది మోస్ట్ లగ్జరియస్ బస్సు పంపించిన తర్వాత కూడా ఇంకా నాకు నచ్చలేదని చెప్తారనుకుంటున్నారా? పైగా మీరు పంపించిన ఇంకొక బస్సు కూడా బాగుంది. పైన లేడీస్ కి, కింద జెంట్స్ కి అన్నట్టుగా సపరేట్ గా ఇవ్వచ్చు. అప్పుడు ఎటువంటి గొడవ గోల కూడా ఉండదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ ఏదన్నా ఫ్యామిలీ వెళ్ళాలన్నా సరే ఈ ప్రైవేట్ బస్సులో వెళ్ళొచ్చు. ఓకే, నిజంగా చూసారా ఎంత మంచి వాళ్ళో? రే, ఇంతకీ ఎలా అనిపించినీరా? ఒక్కొక్క బస్సు చూసావా ఎలా ఉన్నాయో? చాలా అంటే చాలా లగ్జరీ బస్సులు. ఇలాంటి బస్సులు మన లాస్ శాంటోస్ లోనే ఇప్పుడు దాకా ఎక్కడ లేవు తెలుసా? ఫస్ట్ టైం ఇతను నా కోసం వేరే ఒక దేశం నుంచి అయితే గనక తెప్పించారు. నిజంగా చాలా మంచి వాళ్ళు కదా. సరే సరే, ఇక్కడ నుంచుంటామా ఏంటి? పద అలా బస్ మీద రైడ్ వేద్దాం. పదండి పదండి, అందరం బయలుదేరదాము. రే డోరిమాను, చూసావా నిజంగా లిఖిత్ మామ అయితే మాత్రం సాధించాడు. అవును రసించానా, లిఖిత్ మామ నిజంగా సూపర్ గా అదర్ కొట్టేశాడు. ఇక మీదట మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మన టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి కాబట్టి మనమే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రారాసించానా, లోపల చూడు ఎంత చల్లగా ఉందో. ఇంట్లో ఉన్న ఫీలింగే ఉందిరా నాకు. ఈ సోఫా కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది రసించానా, నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా లిఖిత్ మామ నువ్వు అదృష్టవంతుడివి. ఇదంతా జరగడానికి చాప్ గడే కారణం. వాడే గనక లేకపోతే నీకు ఇన్ని బస్సులు వచ్చేవా? ఖచ్చితంగా రావు. చాపుగాడు ఉండడం వల్లే మనం ఈ రోజు ఇంత స్థాయికి వచ్చాము. ఇప్పుడు టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టామంటే దానికి ముఖ్య కారణం మన చాపుగాడే. వాడే గనక లేకపోతే నిజంగా మనకి బస్సులు వచ్చేవా? వాడు ఎంతో రిస్క్ చేశాడు కాబట్టి నిజంగా మనమైతే గనక ఈ రోజు ఈ బస్సులో తిరుగుతున్నాము. ఒకవేళ వాడు రిస్క్ చేయకపోతే అక్కడే మనం డ్రాప్ అయిపోయి వెనక్కి వచ్చేసే వాళ్ళం. ఎందుకంటే సైదులు అంటే నాకు అంత భయం.
డోరేమాన్ నువ్వు చెప్పిన దాంట్లో అయితే మాత్రం తప్పులేదు. చాపు గడే గనక లేకపోతే ఖచ్చితంగా మనం ఇన్ని బస్సులు సంపాదించే వాళ్ళమే కాదు. వాడిని రమ్మని పిలిచాను. కానీ మీ అందరికీ తెలుసు కదా వాడికి కేఎఫ్సి ఫ్రీ అనేసి. ఆ కేఎఫ్సి తినడం కోసం అనేసి వాడైతే మాత్రం వెళ్ళిపోయాడు. పైగా వాడిని తీసుకువెళ్ళడానికి ఒక డ్రైవరు ప్లస్ మంచి కారు, అది కూడా ఏం కారు అది, రోల్స్ రాయిస్ కారు. ఆ కారు వేసుకొని వచ్చారు వాడిని తీసుకువెళ్ళడం కోసం. ఇప్పుడు కేఎఫ్సిలో కూర్చొని ఫుల్గా కుమ్మేస్తున్నాడు సారు. చాలా బాగుంది, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందిరా లిఖిత్. నిజంగా అదిరిపోయింది తెలుసా. ఇంత బాగుంటుందనేసి బస్సు ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేదు. సూపర్ అంతే. మీ అందరికీ నచ్చింది కదా, మీ అందరికీ నచ్చితే అదే నాకు సంతోషం. అమ్మయ్యా, మీ అందరికీ నచ్చుతుందో నచ్చదని ఎంత టెన్షన్ పడ్డానో. ఒక్క నిమిషం ఆగు, కాల్ వస్తుంది, మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను. హలో చెప్పండి. మేడం చెప్పండి, లిఖిత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచే మాట్లాడుతున్నాను. ఏంటి రేపు ట్రావెల్కి కావాలా? అరే మేడం ఇప్పుడే కదా మేడం మేము బస్సుల్ని ఓపెనింగ్ చేసాం, ఈలోగా మీకు ఎలా వచ్చింది? ఏంటి సార్ ఇచ్చారా? ఓకే ఓకే ఓకే, నిజంగా సార్ ఎంత మంచి వాళ్ళు మేడం. ఓకే చెప్పండి, సార్ ఇచ్చారు కాబట్టి నాకు ఒక్క రూపాయి కూడా అక్కర్లేదు. అలా ఏమీ అక్కర్లేదు గాని నువ్వు ఎంత తీసుకుంటావో అంతే తీసుకో, కావాలంటే కొద్దిగా తగ్గించి తీసుకో, అంతే తప్పించి డబ్బులు వద్దనైతే మాత్రం చెప్పక. అర్థమైతుందా? సార్ నాకు నేను ఫోన్ నంబర్ ఇచ్చారు, నేను కూడా ఊరు వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నా మన ఫ్యామిలీతో కలిపి. నీ దగ్గర ఏదో ప్రైవేట్ బస్ కూడా ఉందంట కదా, దాన్ని తీసుకొని ఇచ్చేసి. నేనైతే మాత్రం డబ్బుల కోసం ఆలోచించట్లేదు. ఫస్ట్ మేము ఎక్కేస్తున్నాం కాబట్టి నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. రేపు మార్నింగే 5:30 కల్లా మా ఇంటి దగ్గరికి వచ్చేసేయ్. రే సించాన్, ఫైనల్ గా గుడ్ న్యూస్ రా. మనం ఎప్పుడెప్పుడు నుంచి ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్ మీద ఫస్ట్ రైడ్ కి వెళ్తాం అనిపిస్తుందా? రేపు పొద్దున్నే మనమైతే మాత్రం ఒక ఫ్యామిలీని వేరే ఒక ఊరికి తీసుకువెళ్ళబోతున్నాము. అది మన ట్రావెల్స్ ని బుక్ చేసుకున్నారు. ఇన్ని రోజులు నేను కలన కలలకి నిజంగా ఈ రోజు నిజమైతే నమ్మలేకపోతున్నాను. రేపు మార్నింగే లెగిచి నేనైతే మాత్రం వాళ్ళందరినీ పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఓకే మరి నేనైతే మాత్రం పడుకుంటాను, రేపు పొద్దున్నే లెగాలి కదా. ఓకే గాయస్, టైం చూస్తేనేమో ప్రస్తుతానికి 5 అయితే గనక అవుతుంది. మనకి ఇంకా ½ అన్ అవర్ టైం అయితే గనక ఉంది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి. ఈలోగా మనమైతే అంచక్క వెళ్ళిపోదాము. ఈ రోజు మనం సించాన్ అయితే తీసుకువెళ్ళట్లేదు, ఎందుకంటే మనం మళ్ళీ సాయంకాలం వస్తాం కదా. ఆల్రెడీ వాడు నిన్ననే స్కూల్కి హాలిడే పెట్టేశాడు. మనం ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, అర్థమవుతుందా? హాలిడేస్ ఎక్కువ పెట్టకూడదు, ఓన్లీ సండే మాత్రమే మీకు ఎలాగో హాలిడే వస్తుంది కాబట్టి ఆ రోజు అంచక్క ఎంజాయ్ చేయండి, కాదనట్లేదు. కానీ మీరైతే మాత్రం ఎప్పుడు సెలవులు పెట్టకండి. స్కూల్కి వెళ్తేనే మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది, అర్థమైందా? ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనం ఫస్ట్ ఎక్కించుకోబోయే ఫ్యామిలీ ఎవరంటే ఇదిగోండి, ఇక్కడే ఉన్నారు. ఇక్కడికే రమ్మని చెప్పారు. వీళ్ళందరూ ఆల్రెడీ బయటనే వెయిట్ చేస్తున్నారు. నిజంగా వీళ్ళకి అసలు ఈగో లేదు తెలుసా. మనం ఒక్క నిమిషం లేట్గా వచ్చినా సరే వీళ్ళందరూ బయటని ఎలా వెయిట్ చేస్తున్నారో చూడండి. మేడం థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఎక్కబోతుంది మీరే కాబట్టి చాలా అంటే చాలా మంచి మనసుతో ప్రతి ఒక్కరు ఎక్కాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీ మంచి మనసులు అనేసి నేను ఫోన్ మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది, కాబట్టి ఇక మళ్ళీ దానికోసం డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, అండ్ వెల్కమ్ టు అవర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లిఖిత్ ట్రావెల్స్. ఓకే మేడం రండి, వచ్చి మీ డెస్టినేషన్ చేరుకోవడానికి నా బస్సు ఎక్కండి. ఓకే మేడం రండి అందరూ. ఓకే గాయస్, ఫైనల్లీ వీళ్ళందరినీ మనమైతే కనుక తీసుకొని బయలుదేరుతున్నాము. ఫస్ట్ మనం ఎక్కేసి ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళైతే ఎక్కుతారు. ఏసీ ఆన్ చేయాలి కదా, మళ్ళీ ఏసీ లేకపోతే లోపల ఉండడం చాలా కష్టం, హీట్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కండి. ఓకే ఇంతకీ వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తానో మీలో ఎవరన్నా గెస్ చేయగలరా? ఒకవేళ మీలో ఎవరైనా గెస్ చేయగలిగితే కింద ఒకసారి కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీలో ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారనేసి. మీలో నాకు తెలిసినంత వరకు చాలా మంది గెస్ చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో వాళ్ళ కామెంట్కి లైక్ అండ్ రిప్లై ఇస్తాను. ఓకే వీళ్ళు చూడండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కదా, దానికోసం ఎక్కగానే వీళ్ళ వర్క్ అయితే కనుక స్టార్ట్ చేసుకున్నారు. అందుకే వీళ్ళు ఎలాంటి బస్సులో ట్రావెల్ చేయడానికి ఎక్కువగా లైక్ చేస్తారు. ఓకే ఇంకా వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ మన బస్సులో అవైలబుల్గా ఉన్నాయి. ఏదన్నా సరే సార్ వల్లే, కాదు మన చాప్ గడ వల్ల. మన చాప్ గడే గనక లేకపోతే మనం ఇంత స్థాయికి వచ్చేవాళ్ళమా? ఒకసారి ఆలోచించండి మీరే. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు? మనం ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయమన్నాను కదా, గెస్ చేయండి.
గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడితే నేనైతే కనుక ఎవరు కరెక్ట్ గా చెప్తే వాళ్ళ కామెంట్ కి అయితే లైక్ చేసి కరెక్ట్ అని అయితే కనుక రిప్లై ఇస్తాను. కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీలో ప్రతి ఒక్కరికి వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ షేర్ చేయండి. బాయ్.